అందరికీ నమస్తే అండి. భాష గురించి జోగి రమేష్ మాట్లాడుతున్నాడండి. మాట్లాడే విధానం గురించి, వాళ్ళ నాయకులు మాట్లాడిన భాష గురించి, భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మా నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, భాష కూడా చాలా వ్యతిరేకత పెంచింది మా పైన అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో జోగి రమేష్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో పూర్తిగా వినిపిస్తా చూడండి. కొంతమంది మా నాయకుల భాష కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మా నాయకులు అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, కొంచెం మీ భాష పేరు పెద్దగా మీ యాక్షన్ పైన అభ్యంతరాలు ఉన్నాయి తప్ప మీ భాష పేరు పెద్దగా అవి అయ్యానమాట. మీ యాక్షన్ పైన అభ్యంతరాలు ఉన్నాయి కానీ మీ భాష పైన అభ్యంతరాలు లేవని మాట్లాడుతున్నాడు. అసలు జోగి రమేష్ ఏం మాట్లాడి ఎప్పుడైనా విన్నావు నువ్వు? అసలు అసెంబ్లీలో బూతులు తిట్టిన వ్యక్తి జోగి రమేష్. అలాగే ఒక సభ ఎత్తుకొని ఆ సభలో జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా ఎంత దారుణంగా మాట్లాడాడో అంత దారుణంగా మాట్లాడాడు. పైగా జోగి రమేష్ భాష పైన నీకు అభ్యంతరాలు లేవా? సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు మాట్లాడితే. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం అనేది కొంతమంది భాషని సరి చేసుకోవాలండి. ఎందుకంటే వరస్ట్ ఏముంటుంది 100%. ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగింది సార్, ఆ పొరపాటుని రివ్యూ చేసుకోవాల్సింది. ఏ పార్టీ అయినా సరే మేధో మదం జరగాల్సిందే. ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఎట్టి విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద. భాష కూడా మా కొంతమంది మా అంటే ఈవెందో నేను కూడా వచ్చు, మేము కూడా భాషను సరి చేసుకోవాలి. బాధ్యత మా మీద ఉంది. కొంతమంది మా లీడర్స్ ఉన్నారు, మార్చుకోవాలి. మీరు అంటున్నారా పార్టీ గుర్తించిందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ భాషకు సంబంధించి ఏమన్నా గైడ్ లైన్స్? మా లీడర్ ఎప్పుడు చెప్తాడు సార్, మాకు చెప్తారా? 100% చెప్తాడు. భాషను సరి చేసుకోండి. ఆయన అటువంటి భాష మాట్లాడడం వల్ల ఎంకరేజ్ చేస్తారని కదా? తప్పది. మా లీడర్ ఎప్పుడు కూడా ఇటువంటి భాషను ఎంకరేజ్ చేయడు. ఊరుకో, సిగ్గు ఉండాలి చెప్పటానికి. నువ్వు చెప్పటానికి, మేము వినటానికి ఇద్దరికి సిగ్గు ఉండాలి. మీ నాయకుడు ఎప్పుడు కూడా బూతులు తిట్టే వ్యక్తులు ఎంకరేజ్ చేయడా? అలా ఎంకరేజ్ చేసిన మూలనే, అలా బూతులు తిట్టిన మూలనే నువ్వు మంత్రి. లేదంటే నీకు మంత్రి పదవి ఎందుకు ఇస్తాడు? నిన్ను మించిన సీనియర్ నాయకులు మీ పార్టీలో లేరా? వైసీపీ పార్టీలో లేరా? నీకే ఎందుకు ఇచ్చాడు? చక్కగా అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అనుచ్ఛేదనో పోరంబోకేదనో అసెంబ్లీలో తిట్టేసావు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన బూతులతో మనం విరుచుకుపడిపోయాం కదా. అందుకు నీకు మంత్రి పదవి ఇచ్చాడు. రోజా ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. రోజా చేత కావాలని చెప్పేసి బూతులు తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి. తిట్టించలేదా? నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? వాడేదవా, వీడేదవా, ఆటగాడిదా, గాడిదా, అంత వయసు వచ్చింది. ఇంకా చెప్పుకుంటా పోతే లకారాలతో కూడా సంబోధించింది. కానీ ఇక్కడ వినిపించడం బాగోదు, చాలా చండాలంగా ఉంటుంది. కొడాలని పెద్ద పెద్ద గొర్రెలలా గరుతాడు కదా, పేరు గుర్తురా సరిగా, అనిల్ కుమార్ యాదవ్. అబ్బా, అసెంబ్లీలో అచ్చం గొర్రెలనే, అసలు తిరగలేదు అందులో. అరుపులు, కేకలు. మీరు నాయకులు మాట, అంటే ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఎవరు బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు. ఈ విషయం స్వయంగా మేము చెప్పట్లేదే. పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు, లేకపోతే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కావచ్చు. ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూలు చూడు, బహిరంగంగా టీవీ డిబేట్లలో కూర్చొని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్లు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు, పదవి పట్టు. ఒకవేళ కొడతానంటావా ఇంకా బ్రహ్మాండం. డొక్కా మాణిక్య వరప్రసాద్కి ఇచ్చిన ఆఫరు చంద్రబాబు నాయుడు గారిని కొడితే పెద్ద పదవి ఇస్తారని చెప్పేసి ఆఫర్ చేశారంట. లైవ్లో చెప్పాడు, డిబేట్లో చెప్పాడు, ఏబిఎన్ డిబేట్లో నిజంగా చెప్పుకొచ్చాడు. సార్ నన్ను చంద్రబాబు నాయుడు గారిని కొట్టమన్నారండి, కొడితే పదవి ఇస్తారని చెప్పేసి అన్నారని చెప్పేసి మాట్లాడాడు. ఆ రోజు మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పుకొచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకో 2-3 పేర్లు చెప్పుకొచ్చాడు. అది కాదు, అలా ఉండిపోయారు, స్టన్ అయిపోయి అందరూ కూడా. ఈ డొక్కా మాణిక్య ప్రస్తుతో కూడా వచ్చిన వ్యక్తులు స్టన్ అయిపోయి ఉండిపోయారంట. అలాగే ఏం మాట్లాడుతున్నారు బాబు వీడు? మనిషి పశువు అసలు? చంద్రబాబు నాయుడు గారిని కొట్టమండం ఏంటి అసలు? ఆయన బూతులు తిట్టడం ఏంటి? ఇంత లేఖితనంగా ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడు ఎట్టాగయ్యాడు అసలు? అందులోని రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగయ్యాడు? ఇంత చిల్లర వ్యక్తి అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాడంట ఆయన. ఎంకరేజ్ చెయ్యడు, ఇలాంటి పదాలు దయచేసి వాడొద్దండి. ఎవడు సంస్కారవంతంగా మాట్లాడాడు? ఒక పార్టీ లైన్ ఉంటుంది, ఉండదా? రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక లైన్ ఉంటుంది. ఒకసారి పార్టీ నుంచి ఆదేశాలు వస్తే ఆ లైన్ ఎవడో దాటడు. ఒకవేళ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మీ నాయకుడు బూతులు తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడు అన్నావు కదా.
మీరు అధికారంలో ఉన్నంతసేపు బూతులే మాట్లాడారు కదా కార్యకర్తల దగ్గర నుంచి. ఆ పోసాని కృష్ణమూర్తి బూతులు మాట్లాడతాడని కాదా తీసుకొచ్చి దేనికో చైర్మన్ తీసుకొచ్చిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టాడు, లక్ష్మీపార్వతిని ఎందుకు ఎంకరేజ్ చేశారు, ఆ బోరుగడ్డ అనిల్ గడి కావచ్చు, ఆ పంచప్రభాకర్ గడి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు రోతనా కొడుకులందరూ కూడా ఈ కార్యకర్తలు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు కదా, చేయలేదా? వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మా నాయకుడు అచ్చచ్చే బూతులు తిట్టే వ్యక్తులు మా నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడు, చాలా శుద్ధపోస. ఏ రోజైనా సరే బహిరంగంగా ఖండించిన పాపాను పోలా. అక్కడ దాకా ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే లేచి ఏమన్నాడు, నా మీద ప్రేమ అంటే జోగి రమేష్కి అలాగే మాట్లాడుతూ ఉంటాడు, అభిమానం ఎక్కువ నా మీద అన్నాడు, ఖండించాడా? ఒక సభలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పైన నోటుకు వచ్చి మాట్లాడుతుంటే లేచి ఖండించాడా? ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కాదు, లేచి ఖండించాలనుకుంటే ఖండించవచ్చు, ఖండించలా. చేతులు ఇలా చేయాలా వేసుకొని సోత్తా వెళ్ళే తిట్టేస్తున్నాడా నవ్వుకున్నాడా? నవ్వుకోలేదా? ఎప్పుడైనా మీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా మీరు ఎవరో కూడా బూతులు మాట్లాడొద్దు, బూతులు తిట్టొద్దు అని చెప్పేసి అని? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజున బహిరంగంగా ఖండించాడా? లేదు, ఎంకరేజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది బూతులు తిట్టే వ్యక్తులు, అది నువ్వైనా ఇంకొకడైనా ఎవడైతే బాగా బూతులు తిట్టి కొద్దిగా విపరీతంగా రెచ్చిపోతున్నాడో వాళ్ళందరినీ కూడా అందరం ఎక్కించేసాడు. ఎక్కించలేదా? ఎక్కించడే లేదా? కళ్ళ ముందు కనబడుతుంది కదా మనకి. లేకపోతే మీ మొఖాలకి లేదంటే మీ లేఖి భాషకి మీరు మంత్రులే గట్ట అవుతారు. రోజా అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, లేదంటే కొడాలని అవ్వచ్చు, మీరంతా మంత్రులు ఎలా అయ్యారు? ఆ బూతులు ఆ 4 బూతులు తిట్టిన మూలనే సర్లేరా బాబు ఎలానా కానీ విరుచుకుపడిపోతున్నారు బూతులతోని. అంటే ఒక మైండ్ సెట్ వచ్చేసింది మాట వాళ్ళకి. సోషల్ మీడియాలోనే, యూట్యూబ్లోనే, ఇన్స్టాగ్రామ్లోనే చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువగా ఫోన్ లేదంటాడు కానీ నాకు తెలిసి ఎక్కువగా ఫాలో అవుతాడు అనుకుంటా. కొద్దిగా డీసెంట్ కంటెంట్ కంటే ఈ బూతులు అవి ఉన్న కంటెంట్ కొద్ది రీచ్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా అంటే వెళ్తూ ఉంటుంది కదా మన దరిద్రం, మనం ఏం చేయలేము దానికి. వీటిని చూసి ఓహో బూతులు తిడితే జనాలు అందరూ ఇష్టపడుతున్నారన్నమాట, ఓకే డన్. ఆ ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే ఇంకోటో టిక్టాక్లోనో ఈ బూతులు బేటాలని అంతా కూడా చూస్తూ ఉంటారు కదా. లేదు రాజకీయాల్లో కూడా ఇలాగ ఉంటే బాగా హైప్ వచ్చేస్తే విపరీతంగా చూసేస్తారు జనం, మనం ఇచ్చేసుకుంటారు. అక్కడ కొంతమంది నెబ్బాగాలు పొగుడుతూ ఉంటారు. ఆడ ఎవడైనా బూతు మాటలు మాట్లాడాడు అనుకో, ఉదాహరణకి ఏదో ఒక రీల్ చేస్తూ ఆడవాళ్ళు కానీ అమ్మాయిలను కానీ కించపరుస్తూ అది హీనంగా మాట్లాడేస్తాడు. ఇంకా దారుణంగా మాట్లాడతాడు. అది ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అదే వీడియో వాళ్ళ అమ్మకి కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ చూపిస్తే అక్కడికక్కడ చంపేస్తారండి ఆడు మాట్లాడిన భాషకి. దానికి కింద కామెంట్లు, అన్న నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపు అన్నా, నువ్వు తురుమన్నా, నిబ్బానా కొడుకులాగా వాళ్ళకేం తెలుస్తుంది బచ్చగాళ్ళు. వాళ్ళ చిన్నపిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి, వాడికి ఏమీ తెలియదు. వాడికి ఆ బూతు మాట్లాడికి అదేదో పవర్ఫుల్ డైలాగ్లా కనబడతాయి వాడికి. సేమ్ ఇక్కడ కూడా అలాగే అనుకున్నాడు అనమాట. మన నాయకుల చేత బూతులు తిట్టిచ్చేస్తే ఇంక భయంకరమైన రీచ్ వచ్చేస్తే జనాలు అందరూ తెగపోగడేస్తారు, అవి బాబు బిలగ బూతులు మాట్లాడేస్తున్నారని చెప్పేసి నేను అనుకున్నాడు. అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదేంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాల కార్లు టైర్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఒక సభ ఎట్టి సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అలాంటి లేఖి వ్యక్తి అంట ఎత్తి వ్యక్తులు మాట్లాడుతుంటే ఖండించేస్తాడా, కట్టడి చేసేస్తాడా? అది నువ్వు ఇక్కడ మాకు చెప్పాలా, అది మేము నమ్మాలా? కాస్త చెప్పడానికి సిగ్గు ఉండాలి, నీకైనా సిగ్గు ఉండాలి, వింటున్నా ఆ వైఎన్ఆర్ కన్నా సిగ్గు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బూతులు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. పరమ నీచుడు మాట నన్ను అడిగితే కనుక 5 ఏళ్ళు రాష్ట్రంలో ఉండనివ్వలేదు. అలా కల్లోలం చేసి బూతులతో మొత్తం మారు మోగం చేశారు. ఎవడు మాట్లాడినా బూతులే కదండి. ఎవడన్నా టీవీలు చూసి కూడా ఎవడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లలో మీరేం మాట్లాడుతున్నాడో చూడాలి తప్పితే ఆడు ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి వైసీపీ నాయకుడు ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ టీవీ కట్టేయాల్సిందే, లేదంటే ఛానల్ అన్నా మార్చేయాల్సిందే. అంత గబ్బు చేశారు మీరు. మళ్ళీ మీరు ఓటమి పైన విశ్లేషణ, భాష మార్చుకోవాలి. ముందు జగన్మోహన్ రెడ్డి భాష మార్చుకోవాలి, ఆయన సంస్కారం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఏం మాట్లాడాలి, ఏ అంశాలపైన మాట్లాడించాలి, ఏ అంశాలని మనం మాట్లాడాలి, చర్చ దేనిపైన జరగాలి అనేది ముందు జగన్మోహన్ రెడ్డికి నేర్పండి. లేదంటే కనుక ఇలాగ పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా ట్రోల్ అయిపోతూ ఉంటాడు.
ఇక్కడ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు మాట్లాడుతుంటే దానికి కౌంటర్ వీడియో మళ్ళీ మేము చేయడం టైం ఒక ఎవరలేని కూడా. దయచేసి ఇంకెప్పుడు కూడా మీలాంటి వ్యక్తులు నీతులు చెప్పొద్దండి, అది కట్టిపెట్టేస్తే బాగుంటుంది. మాకు ఇంకొక దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వ్యవహారం వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకొని చీల్చి చెండాడేస్తూ ఉంటారు, మామూలుగా కాదు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు, ఏదో ఆయన వర్షం ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు అంతే. దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు సాక్షిలో కూడా డిబేట్ పెట్టేసినట్టున్నాడు, అడు మహేశ్వర్ గారు పెట్టేసాడు ఆల్రెడీ. నేను ఒక తమిళ చూసామాట, పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అని చెప్పేసి అని. అప్పుడే అంటే ఏదో రకంగా చిచ్చు పెట్టాలనే ప్రయత్నం అనమాట. ఒకసారి క్లియర్గా వినండి ఆయన ఏం మాట్లాడాడు. ఆయన సింగిల్గా పర్సనల్గా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన మాట్లాడాలా. ఒక ప్రెస్ మీట్లో ఆయనతో పాటు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఆయనతో పాటు దేవరం ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నాడు, ఆయన కూడా ఉన్నాడు. మాట్లాడుతూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు, ఇలా జరుగుతుంది కదా, మీ ఉద్దేశం ఏంటని చెప్పేసి. సో ఆయనకున్న సమాచారం ప్రకారం ఆయనకు తెలిసింది ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ లోపు ఏదో రకంగా కూటమి మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని ఇలా ముందే ఎత్తుకుంటారు కదా, వచ్చేసారంతే. రఘురామకృష్ణరాజు వర్సెస్ పవన్ కళ్యాణ్, అంతేమీ లేదు అక్కడ. మీరు అరిసి గీ పెట్టినంత మాత్రాన, మీరు చిచ్చు పెట్టాలంత మాత్రాన, మీరు విశ్వ ప్రయత్నాలు చేసినంత మాత్రాన దాన్ని ఎవడో నమ్మడానికి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. దీని గురించి పెద్దగా చర్చించి ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ టైం పక్క అనవసరంగా మళ్ళీ మనం కూడా కిలికినట్టు ఉంటుందని చెప్పేసి చేయట్లా. సో అనవసరమైన ప్రయత్నాలు మానేసి ఎవడి పని ఆడు చూసుకుంటే బాగుంటుంది.